ఏంట్రా పచ్చి కుక్క పిల్లలాగా అమ్మాయినే ఫాలో అవుతున్నావు? మావా ఒక్క మాట చెప్తే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడిని కదా. అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను రా. నీతో కలిసి వస్తే అస్సలు కలిసి రావట్లేదు మావా. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను. ఒరే మావా, నీకు నాకు వాస్తు సరిగ్గా లేదు, వదిలే. రేయ్ మావా, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకో. ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి నిన్ను డ్రాప్ చేసిన నువ్వు పాస్ అవ్వలేవు మావా. ఏదో పెద్ద జోక్. మరేంట్రా రాశి ఫలాలు చూడడం మానేసి ముందున్నోడు పేపర్ చూడరా. అప్పుడే నిన్ను వదలను మావా. ఈసారి ఫెయిల్ అయ్యి తర్వాత నువ్వు నన్ను డ్రాప్ చేయలేదు అందుకే ఫెయిల్ అయ్యాను, లేకపోతే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నావని అన్నా అంటావు. ఆ ఛాన్స్ నేను ఇవ్వను కానీ దా కూర్చోదా, డ్రాప్ చేసదా. అయితే నేను పాస్ అయ్యి మన ఊరు కలెక్టర్ అవడం నీకు ఇష్టం లేదు. పోనీ. స్టైల్ చాలరా. ఇప్పటిదాకా నువ్వు మోసుకెళ్ళిన స్లిప్పులన్నీ ఆ వేస్ట్ పేపర్ షాపులో అమ్ముంటే అంబానీ లెవెల్లో కోటీశ్వరుడు అయి ఉండేవాడు. ఏంట్రా స్లిప్పులు తీసుకెళ్ళి కూడా ఫెయిల్ అవుతావు? ఏం లేదు మావా, ప్రతిసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏ స్లిప్ ఎక్కడ పెట్టుకున్నానో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అందుకే ఈసారి క్లియర్ గా ఏ స్లిప్ ఎక్కడెక్కడ పెట్టుకున్నానో దానికో సెపరేట్ స్లిప్ రాశాను. కుమ్మేశాను కదా. ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏమన్నావు మావా? అనుభవమే మనిషికి పాఠాలు నేర్పిస్తుందని వివేకానందుడు చెప్పాడు. ఇక మీద ఏ శక్తి అడ్డొచ్చినా నిన్ను ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్, ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్. ఎలా ఉన్నావు బాస్? నిన్ను చూసి 6 నెలలు అయింది. పోయిన రేపు కలుసుకున్నావు. ఏంటి ఓ పిసర్ లావెక్కినట్టుగా ఉన్నావు? నన్ను చూడు ఎలా చిక్కిపోయానో. షుగర్ వచ్చిందా? నోనో, ఫుల్ డైట్ సార్. వచ్చే అరియర్స్ లో ఇంకా స్లిమ్ అయిపోతాను. నువ్వు కూడా స్లిమ్ అవ్వాలి, ఎందుకంటే మనకి వయసు పెరిగిపోతుంది కదా. ఈ సారెవరు? మీ పెదనాన్న? సారెవరు? మీ చిన్నాన్న. ఇది జోక్ అనుకుంటున్నాడు. మీ మీద చిన్న జోక్ వేసా, ఏమనుకోకండి. ఐఎమ్ వెంకట్. బాసు నేను అరియర్ ఫ్రెండ్స్. అయ్యే గుమ్మడికాయకి టై కట్టినట్టున్నాడే. నైస్ మీట్ యు. నీతో మాట్లాడాల్సిన చాలా ఉంది, నాతో రా చెప్తాను. అది తర్వాత చూస్తున్నా, ముందు రా చెప్తాను. ఎంట్రీ ఇస్తాడని తెలిస్తే నేను ఎగ్జిట్ ఇచ్చి ఉండేవాడిని కదా. పరీక్షల గురించి వదిలే బాస్, అవి వస్తూనే ఉంటాయి. బాస్ ఒక ముఖ్యమైన విషయం, కొత్తగా ఒకదాన్ని రిలీజ్ చేశాను. న్యూ రిలీజా? 4 నెలలు అయింది. అబ్బాయి అటు ఒకసారి చూడు. ఆహా, ఎరగదీసా బ్రదరు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే. సర్లే మావా, అందరికి నీలా ఫ్రీగా దొరుకుతుంది. బాస్ ఏమంటున్నావు? మన ఫ్రెండ్ కి ట్విన్స్. సరే రండి మీ షో చూద్దాం. బాస్ పిల్లలకి వెకేషన్ టైము, ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు పెట్టేస్తున్నారు. అరియర్ ఎగ్జామ్స్ రాయటం మనకి పిక్నిక్ వెళ్ళినట్టే కదా. ఇక్కడికి తీసుకొచ్చేసాను. అవును, నీకు పెళ్ళైందా? లేదు బ్రదర్. ఇలా చూడు బాసు, ఈసారి అరియర్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు నువ్వు నీ వైఫ్ తోటే రావాలి చెప్పేశాను. ఓకే, పెళ్ళి అనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి బాస్. గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు. లాగి పీకని. ఇదిగోండి పాలు. బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఈ సంవత్సరం ఎగ్జామ్ లో పాస్ అవుతారు కదా. ఆల్ ది బెస్ట్. రేయ్ ఏంట్రా అవి? పాలు రాత్రి దాగుంటావే. అరిగిపోయాయి. ఏజ్ ఎక్కువ కదా మామ, నిద్ర వచ్చేసి ఉంటుంది. బాస్ మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీకు ఫ్యామిలీ ప్లానింగ్. నిన్ను అడగల బాస్, మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటి బాస్? పోతే పోనే ఊరుకుంటుంటే చంద్రమండలానికి రాకెట్ వదిలే సైంటిస్టులా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? అరియర్స్ రాయడానికి వచ్చిన మొద్దేదవలరా మీరు. చూడు బెల్ కూడా కొట్టేశారు, గుంజలు తీస్తారు. వెళ్తారా మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రేయ్ ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ మరి. ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు. వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా అంత తేలిగ్గానే? 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. ఓహో, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకి నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్.